హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించి ఏ విధంగా ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీలోకి కన్వర్ట్ చేయాలి అనేది ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ఈరోజు మనము కామన్ ఎర్రర్స్ ఇన్ యాడ్జెక్టివ్స్, అంటే యాడ్జెక్టివ్స్లో వచ్చే కామన్ ఎర్రర్స్ ఏంటి, వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే వాటిని ఎలా కరెక్ట్ చేయాలి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ సంబంధించి యాడ్జెక్టివ్స్ గురించి మనము నేర్చుకోబోతున్నాం. అయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ డిగ్రీ, కంపేరిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, ఆ డిగ్రీస్ యొక్క ఆ రూపాలు మూడు కూడా అవి కూడా యాడ్జెక్టివ్స్ అని గతంలో చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే అవి నౌన్ యొక్క లేదా ప్రొనౌన్ యొక్క క్వాలిటీస్ని చెప్తాయి. ఒక ప్లేస్ యొక్క కానీ, ఒక పర్సన్ యొక్క కానీ, ఒక థింగ్ యొక్క క్వాలిటీస్ గురించి అవి కంపారిజన్ జరుగుతున్నాయి. కాబట్టి ఆ డిగ్రీస్ మూడు రూపాలు కూడా యాడ్జెక్టివ్సే. కాబట్టి ముందు ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో యాడ్జెక్టివ్ సంబంధించి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్తో మనం మొదలెడదాం. అందులో మొదటిది ఏంటంటే యాజ్, పీడీ యాజ్ లేదా సో పీడీ యాజ్. ఇది పాజిటివ్ డిగ్రీ యొక్క స్ట్రక్చర్. యాజ్ ఉన్న, సో యాజ్ ఉన్న మధ్యలో పాజిటివ్ డిగ్రీ రూపమే ఉండాలి. ఓకేనా. గిరి ఈజ్ యాజ్ టాల్ యాజ్ మోహన్, యాజ్ టాలర్ యాజ్ మోహన్. కాబట్టి ఇక్కడ తప్పు ఎక్కడ ఉందంటే యాజ్ ఉన్నప్పుడు పాజిటివ్ డిగ్రీ రూపం రావాలి, టాలర్ రాకూడదు, టాల్ రావాలి. ఎందుకంటే టాల్, టాలర్, టాలెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్. ఇది పాజిటివ్ డిగ్రీ. కాబట్టి ఇక్కడ టాలర్ అనేది తప్పు అనమాట. ఏం రాయాలి అక్కడ? టాల్ అని రాయాలి. గిరి ఈజ్ యాజ్ టాల్ యాజ్ మోహన్ అనేది రైట్. నెక్స్ట్ అండి, యాజ్ పీడీ యాజ్ అంటే మనకి ఇక్కడ పాజిటివ్ డిగ్రీ యాజ్ పీడీ యాజ్ స్ట్రక్చర్లో ఉండేది. దానిని పాజిటివ్లో రాయొచ్చు, నెగిటివ్లో రాయొచ్చు. అంటే దీనికి నాట్ పెట్టి రాయొచ్చు, నాట్ పెట్టకుండా కూడా రాయొచ్చు. కానీ సో పీడీ యాజ్ని నెగిటివ్లో మాత్రమే రాయాలి, పాజిటివ్లో రాయకూడదు సో యాజ్ని. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే పాజిటివ్ డిగ్రీకి ఇక్కడ రెండు ఉన్నాయి, సో యాజ్, యాజ్ పీడీ యాజ్. యాజ్ పీడీ యాజ్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే పాజిటివ్లో రాయొచ్చు, నెగిటివ్లో రాయొచ్చు. కానీ సో యాజ్ని మాత్రం నెగిటివ్లోనే రాయాలి, పాజిటివ్లో రాస్తే దాన్ని మనము కరెక్ట్ చేయాలి. ఉదాహరణకి ఈజ్ సో గుడ్ యాజ్ హిజ్ బ్రదర్. ఇది పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్లో సో యాజ్ రాకూడదు. కాబట్టి ఈ సోని రిమూవ్ చేసి ఏం రాయాలి? అప్పుడు యాజ్ రాయాలి. ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిజ్ బ్రదర్ అనేది రైట్. ఓకేనా. ద గోదావరి ఈజ్ నాట్ సో లాంగ్ యాజ్ ది గంగా. ద గోదావరి ఈజ్ నాట్ సో లాంగ్ యాజ్ ది గంగా. ఇక్కడ చూడండి, నాట్ ఉంది, సో యాజ్ అనే స్ట్రక్చర్ని ఉపయోగించాం. కాబట్టి నెగిటివ్తో సో యాజ్ అని రాస్తే రైటు, పాజిటివ్లో రాస్తేనే తప్పు. పాజిటివ్లో రాసినప్పుడు సోని రిమూవ్ చేసి యాజ్ రాయాలి. ఓకేనా. నెక్స్ట్ అండి, గిరి ఈజ్ యాజ్ టాల్ యాజ్ రవి. ఇక్కడ యాజ్ని పాజిటివ్లో రాయచ్చు, ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇది రైటే. మోహన్ ఈజ్ నాట్ యాజ్ క్లవర్ యాజ్ శ్రీను. యాజ్ని నెగిటివ్లో రాయొచ్చు, పాజిటివ్లో రాయొచ్చు, కాబట్టి ఇది రైట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సో పీడీ యాజ్ అనే స్ట్రక్చర్ని ఓన్లీ నెగిటివ్, నాట్ ఉన్నప్పుడు మాత్రమే రాయాలి, నాట్ వాడాల్సిన సందర్భంలో మాత్రం రాయాలి. పాజిటివ్లో రాస్తే ఆ సోని తీసి యాజ్ రాయడమే. ఇప్పుడు మూడోది ఏంటంటే కంపేరిటివ్ డిగ్రీ షుడ్ బి యూజ్డ్ బిట్వీన్ టూ సిమిలర్ థింగ్స్. అంటే కంపేరిటివ్ డిగ్రీలో రెండు వస్తువులను కానీ, రెండు గ్రూపులను కానీ, ఇద్దరు వ్యక్తులను కానీ కంపేర్ చేసినప్పుడు సిమిలర్ థింగ్స్ మధ్య మాత్రమే కంపారిజన్ అనేది జరగాలి. సిమిలర్ థింగ్స్ మధ్య. ఉదాహరణకి ఇక్కడ సబ్జెక్ట్ 1 వెర్బు, సిడి ధ్యాన్ అని వస్తుంది, సబ్జెక్టు. ఈ రెండు సబ్జెక్టులు కూడా సిమిలర్గా ఉంటేనే ఉండాలి. సిమిలర్ థింగ్స్ మధ్య మాత్రమే కంపారిజన్ చేయాలి. ఓకేనా. చూద్దామండి. ఉదాహరణ ఏంటంటే ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ బెటర్ దాన్ ఢిల్లీ. ఇది తప్పండి సెంటెన్స్. ఎందుకంటే ఇక్కడ ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్తో హైదరాబాద్ని పోలుస్తున్నాం. బెటర్ దాన్ ఢిల్లీ తప్పు. క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ని ఢిల్లీతో పోల్చకూడదు, క్లైమేట్ ఆఫ్ ఢిల్లీతో పోల్చాలి. కాబట్టి ఈ సెంటెన్స్ మనం ఎలా కరెక్ట్ చేయాలంటే, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్గా ఇక్కడ ది క్లైమేట్ ఆఫ్ ఢిల్లీ రావాలి. ది క్లైమేట్ ఆఫ్ ఢిల్లీ బదులుగా క్లైమేట్ అనేది సింగులర్ కాబట్టి నౌను సింగులర్ అయితే దట్ ఆఫ్ అని తీసుకోవాలి. నౌను ప్లోరల్ అయితే దోజ్ ఆఫ్ అని తీసుకుని రాయాలి చివరన. అంటే ది క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ బెటర్ దాన్ ఢిల్లీ కన్నా బెటర్ దాన్ దట్ ఆఫ్ ఢిల్లీ అని రాయాలి. బెటర్ దాన్ దట్ ఆఫ్ ఢిల్లీ అని రాస్తే రైట్ అనమాట. అంటే ఢిల్లీ తీసి దట్ ఆఫ్ ఢిల్లీ.
దట్ ఆఫ్ ఢిల్లీ అంటే దాని అర్థం ఏంటి? ద క్లైమేట్ ఆఫ్ ఢిల్లీ అని అర్థం. ఓకేనా? అంటే ఇక్కడ ద క్లైమేట్ సింగులర్ కాబట్టి దట్ ఆఫ్ తీసుకున్నాం. అదే ఇక్కడ ప్లూరల్గా ఇచ్చినట్లయితే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దోజ్ ఆఫ్ అని రాస్తాం. ఉదాహరణకి ద పీపుల్ ఆఫ్ ఇండియా వైజర్ దాన్ చైనా అంటే పీపుల్ ఆఫ్ ఇండియా, ఇండియా యొక్క పీపుల్ని పోల్స్తున్నాడు, కంపేర్ చేస్తున్నాడు. ఇక్కడ చైనాతో కంపేర్ చేసాడు, తప్పు. ఇక్కడ రెండు కంట్రీస్ మధ్య జరగలేదు. పీపుల్ ఆఫ్ ఇండియాకి పీపుల్ ఆఫ్ చైనాకి మధ్య కంపేరిజన్ జరగాలి కాబట్టి ఈ సెంటెన్స్ తప్పు. అప్పుడు దీన్ని ఏం మార్చాలి? ఇక్కడ ద పీపుల్ అండ్ ప్లూరల్ కాబట్టి దాన్ దోజ్ ఆఫ్ చైనా అని చెప్పాలి. ద పీపుల్ ఆఫ్ ఇండియా వైజర్ దాన్ దోజ్ ఆఫ్ చైనా అని చెప్పాలి. దోజ్ ఆఫ్ చైనా అని చెప్తే అప్పుడు రైట్. సింగులర్ నౌన్ అయితే దట్ ఆఫ్, ప్లూరల్ నౌన్ అయితే దోజ్ ఆఫ్. నెక్స్ట్ ఇందులో మరో మాట్లాడండి. మై నైఫ్ ఈజ్ షార్పర్ దాన్ యూ. మై నైఫ్ ఈజ్ షార్పర్ దాన్ యూ. ఇక్కడ మై నైఫ్ నా కత్తికి అతనికి కంపేర్ చేస్తాను, తప్పు. నా కత్తికి నీకు కంపేర్ చేస్తాను, తప్పు. నా కత్తికి నీ యొక్క కత్తి, నీ నైఫ్కి, మై నైఫ్కి ఎవరి నైఫ్కి మధ్య కంపేరిజన్ జరగాలి, అంతే కదా. కాబట్టి సెంటెన్స్ తప్పు. అప్పుడు ఏం చేయాలంటే ఇలాంటప్పుడు ఇక్కడ పొస్సివ్ ఇచ్చారు, ఇక్కడ నౌన్లు ఇచ్చారు కానీ డైరెక్ట్గా ఇక్కడ పొస్సివ్ ప్రొనౌన్స్, పొస్సివ్స్ వచ్చాయి. అంటే ఇక్కడ పొస్సివ్ యాడ్జెక్టివ్, ఇది నౌనే, ఇది పొస్సివ్ యాడ్జెక్టివ్ పక్కన నౌన్ వచ్చింది. మై నైఫ్, మై కారు, అలాగే హిజ్ కారు, అలాగే హిజ్ పెన్ను అలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కూడా పొస్సివ్ ప్రొనౌన్సే రాయాలి. ఎలా రాస్తామంటే అక్కడ పొస్సివ్ ప్రొనౌన్స్ అంటే పొస్సివ్ ప్రొనౌన్స్ రాయాలి చివరన. ఇప్పుడు సెంటెన్స్ స్టార్టింగ్లో మై కారు, మై నైఫ్, మై చైరు, మై పెన్, అలాగే హిజ్ కారు, హిజ్ పెన్ను అలాంటి వాటితో మనం ఇంకో దాన్ని పోల్చినప్పుడు అవతల కూడా పొస్సివ్ ప్రొనౌన్స్ రాసేయాలి సింపుల్గా. అంటే ఐ బదులుగా మైండ్ రాయాలి, ఉ ఇస్తే అవర్స్ రాయాలి, యూ ఇస్తే ఎవర్స్ రాయాలి, హీ ఇస్తే ఇజ్ రాయాలి, సి ఇస్తే హెర్స్ రాయాలి, ఇట్ ఇస్తే ఇట్స్ రాయాలి, దే ఇస్తే దేర్స్. ఇవన్నీ పొస్సివ్ ప్రొనౌన్స్. అర్థం నాది, అర్థందా, అవర్స్, మా యొక్క, సేమ్ అలాంటి వస్తువు అని చెప్పడం. ఓకేనా? వీటిని ఉపయోగించి మనం చివరిలో రాయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మై నైఫ్ ఈ షార్పర్ దాన్ యూ అనకూడదు, యువర్ నైఫ్ అనాలి. యువర్ నైఫ్ బదులుగా ఇవి రాస్తాము, యువర్స్ అని రాయాలి. యువర్ నైఫ్ రావాలి ఇక్కడ, యాక్చువల్గా యువర్ నైఫ్ బదులుగా యువర్స్ అని రాయాలి. ఓకేనా? అలాగే హిజ్ కార్ ఈజ్ వాల్డర్ దాన్ ఐ ఇక్కడ ఉంది. హిజ్ కార్కి నాకు కంపేరిజన్ జరగకూడదు, హిజ్ కార్కి మై కార్కి కంపేరిజన్ జరగాలి. ఎప్పుడైనా సిమిలర్ థింగ్స్కి హిజ్ కార్కి మై కార్ జరగాలి. ఇక్కడ మై కార్ రావాలి ఐ బదులుగా. మై కార్ మనం ఎలా రాస్తాం కూడా మైన్ అని రాయాలి. మైన్ పొస్సివ్ ప్రొనౌన్. సో హిజ్ కార్ ఈజ్ వాల్డర్ దాన్ మైన్. నా మైన్ అంటే ఇక్కడ దీంతో పోల్చడం మై కార్ అని అర్థం. సో మై కారు మైన్కి ఈక్వల్, యువర్ కారు యువర్స్కి ఈక్వల్, హిజ్ కారు హిజ్కి ఈక్వల్, అవర్ కారు అవర్స్కి ఈక్వల్, కంపేర్డ్ డిగ్రీలు రాసినప్పుడు. ఓకేనా? ఈ విధంగా మనము చూసుకోవాలి. నెక్స్ట్ అండి ఫోర్త్ వన్, కంపేరిజన్ జరిగినప్పుడు పాజిటివ్ డిగ్రీలో కానీ కంపేర్డ్ డిగ్రీలో కానీ, రెండు వస్తువుల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, రెండు ప్లేసుల మధ్య కానీ కంపేరిజన్ జరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఈ విధంగా కంపేరిజన్ జరిగినప్పుడు సబ్జెక్ట్ కేసు, ఇక్కడ సబ్జెక్ట్ కేసు ఉంటే ఇక్కడ కూడా సబ్జెక్ట్ కేసే ఉండాలి. ఓకేనా? ఇక్కడ సబ్జెక్ట్ కేసు ఉంటే ఇక్కడ ఆబ్జెక్ట్ కేసు రాయకూడదు. సబ్జెక్ట్ కేసు అంటే ఐ, వై, యూ, హీ, సి, ఇట్, దే, ఇవి సబ్జెక్ట్ కేసు. ఓకేనా? మ్యాక్సిమం సబ్జెక్ట్ కేసులో ఉండాలి. చూద్దాం. ఈజ్ టాలర్ దాన్ హెర్ అనకూడదు. ఈజ్ టాలర్ దాన్, హీ అనేది సబ్జెక్ట్ కేసు ప్లేస్, సబ్జెక్ట్ కేసులో ఉంది. ప్రొనౌన్స్లో సబ్జెక్ట్ కేసు హీ, హిమ్ అయితే ఆబ్జెక్ట్ కేసు కదా. సబ్జెక్ట్ కేసుతో సబ్జెక్ట్ కేసుని ఇక్కడ పోల్చాలి. ఇక్కడ సబ్జెక్ట్ కేసే రావాలి. హీకి హెర్కి కంపేర్ ఉండదు కాబట్టి ఇక్కడ హెర్కి సంబంధించిన సబ్జెక్ట్ కేసు ఏంటంటే షీ. ఈజ్ టాలర్ దాన్ షీ అనాలి తప్ప ఈజ్ టాలర్ దాన్ హెర్ అని అనకూడదు. వీఆర్ నాట్ క్లవరర్ దాన్ దెమ్. వీఆర్ నాట్ క్లవరర్ దాన్ దెమ్. ఇక్కడ వీకి దెమ్కి కంపారిజన్ జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, సింగులర్కి కంపారిజన్ జరగాలి, ప్లూరల్ అయితే ప్లూరల్కి కంపారిజన్ జరగాలి. గ్రూప్, ప్లూరల్ అంతా ఒక గ్రూప్, ఈ ప్లూరల్ అంతా ఒక గ్రూప్. ఇక్కడ బాయ్స్ ఉంటే ఇక్కడ బాయ్సే ఉండాలి, గ్రూప్ అనమాట. ఇప్పుడు వీఆర్ నాట్ క్లవరర్ దాన్ దెమ్, ఇక్కడ సబ్జెక్ట్ కేసులో ఉంది వీ, ప్రొనౌన్స్ కదా. ఇక్కడ దెమ్ రాయకూడదు, దెమ్ యొక్క సబ్జెక్ట్ కేసే రాయాలి, దే. వీఆర్ నాట్ క్లవరర్ దాన్ దే. ఓకేనా? నెక్స్ట్ అండి, షీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మీ. ఇక్కడ షీ సబ్జెక్ట్ కేసులో ఉంది, ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్ కేసులో ఉంది, తప్పు. ఆబ్జెక్ట్ కేసు రాయకూడదు, కంపారిజన్లో సబ్జెక్ట్ కేసులో రాయాలి, ఐ రాయాలి. షీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఐ, మీకు సబ్జెక్ట్ కేసు ఏంటి ఐ. ఆ విధంగా మనం ఇక్కడ కరెక్ట్ ఆఫ్ సెంటెన్స్లో మనము కరెక్ట్ చేయాలి.
నెక్స్ట్ అండి ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీస్. ద తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ అంటే సూపర్లేటివ్ డిగ్రీ ముందు ద అనే ఆర్టికల్ ఉంటుంది. ఈజ్ టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఈజ్ టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఈజ్ టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటే ఇన్ ద క్లాస్ అంటే క్లాస్ అంతటిగా కంపారిజన్ చేస్తున్నారు కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ. టాలెస్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి దాని ముందు తప్పనిసరిగా ఇక్కడ ది టీచ్ ద పెట్టాలి. ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. గీత ఈజ్ ద మోస్ట్ క్లవరెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఇక్కడ చూడండి గీత ఈజ్ ద మోస్ట్ క్లవరెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఇక్కడ గీత ఈజ్ ద మోస్ట్ క్లవరెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఇక్కడ తప్పు ఎక్కడ ఉందంటే మోస్ట్ క్లవరెస్ట్ అనే దగ్గర మనం ఎర్రర్ ఉంది, అది కరెక్ట్ చేయాలి. ఎందుకంటే క్లవరెస్ట్ ది మోస్ట్ క్లవరెస్ట్ అనకూడదు. ఎందుకంటే క్లవరెస్ట్ అనేది ఆల్రెడీ సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ ముందు ది రాసి సరిపోయింది. ఇంకా సూపర్లేటివ్ డిగ్రీ ముందు మోస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు కదా, కాబట్టి మోస్ట్ అనేది రాయకూడదు. గీత ఈజ్ ద క్లవరెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. క్లవరెస్టే సూపర్లేటివ్ డిగ్రీ, దాని ముందు మళ్ళీ మోస్ట్ పెట్టవసరం లేదు. ఓకేనా. 3 syllables 2 syllables 3 more than 3 syllables ఉన్న వాటికి మోస్ట్ ఉపయోగించాలని చెప్పాం. కాబట్టి ఇది క్లవర్కి సూపర్లేటివ్ డిగ్రీ క్లవరెస్ట్ ఉంది కదా, కాబట్టి ఇంకా మోస్ట్ అనేది యూజ్ చేయకూడదు. అలాంటి ఎర్రర్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ అండి ద ప్లస్ మోస్ట్ ప్లస్ యాడ్జెక్టివ్. ద ప్లస్ మోస్ట్ ప్లస్ యాడ్జెక్టివ్ ఓన్లీ మోస్ట్కి సంబంధించి మోస్ట్తో సూపర్లేటివ్ డిగ్రీ చెప్పినప్పుడు దా పెట్టి ద మోస్ట్ యాడ్జెక్టివ్ ఇచ్చి పక్కన ఏమీ ఇవ్వకపోతే ఒక గ్రూప్ గురించి కానీ అంటే సపోజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అని చెప్పి ఆగిపోయిన ఉండిపోవాలి అంతే. ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్ అంటే కాదు, ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అంటే తప్పు. ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్ అంటే రైటు. ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అంటే తప్పు. అప్పుడు ఏం రాయాలి? ఏ రాయాలి. ఏ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అనే రాయాలి. చూద్దాం ఇక్కడ సీత ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అన్నప్పుడు దా అనేది ఇక్కడ రాదు, ఎందుకంటే సీత గురించి చెప్తుంది అంతే. మోస్ట్ అనేది ఇక్కడ వెరీ అనే మీనింగ్లో పనిచేస్తుంది. అది ఇన్ ద క్లాసు లేదా ఇన్ మై విలేజ్ అని ఒక గ్రూప్ని ఒక అంతటిని అక్కడ పలానా గ్రూపులో పలానా గర్ల్స్లో లేదా ఎంత 5గురిలో 10 మందిలో అని కంపేర్ చేసినప్పుడు మాత్రం ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్, ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ మై విలేజ్ అని చెప్తే రైటు. కానీ ఇక్కడేముంది? షీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అని మాత్రమే ఉంది. ఇలాంటి సందర్భంలో మోస్ట్ అనేది వేరే అని మీనింగ్ ఇస్తుంది. కాబట్టి దీని ముందు మోస్ట్ ముందు ది రాయకూడదు, ఏం రాయాలి? ఏ రాయాలి. షీ ఈజ్ ఏ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. కాబట్టి ఆన్సర్ అంటే దా రాయకూడదు, ఏ వస్తుంది. సో మోస్ట్ అనేది వెరీ మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో ఆన్సర్ దా రాయకూడదు, ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఏ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అనాలి. చూద్దామండి. షీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు సరిపోయిందండి. క్లాస్లో అని చెప్పి కంపేర్ చేశారు కాబట్టి ఒక క్లాస్ మొత్తం అంతటిని కంపేర్ చేసి సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి అప్పుడు డిఎస్డి మనకి ఫామ్ అనేది కరెక్ట్ అనమాట. ది మోస్ట్ ఫుల్ గర్ల్ అని ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అనేది కరెక్ట్. చూడండి ఇక్కడ షీ ఈజ్ ద క్లవరెస్ట్ గర్ల్. షీ ఈజ్ ద క్లవరెస్ట్ గర్ల్ ఎక్కడ రాయొచ్చు? షీ ఈజ్ ద క్లవరెస్ట్ గర్ల్ రైటు. ఓన్లీ మోస్ట్ ఉపయోగించినప్పుడు మాత్రమే చూసుకోవాలి క్లాస్ అంతటికి కంపేర్ జరుగుతుందా లేదా అని. ఓకేనా. మోస్ట్ కాకుండా మిగతా ఎస్డి రూపాల ముందు మాత్రం ది మాత్రం ఉపయోగిస్తాం. ఒక మోస్ట్కే ఈ రూల్ వర్తిస్తుంది. నెక్స్ట్ అండి సబ్జెక్ట్ 1 వెర్బు కంపేరిటివ్ డిగ్రీ సబ్జెక్టు. కంపేరిటివ్ డిగ్రీ సంబంధించి చూద్దాం. సిడీతో ఏమొస్తుంది ఇక్కడ? సిడి ధ్యాన్ అని వస్తుంది. సిడి ధ్యాన్. శ్రీను ఈజ్ మోర్ టాల్ దాన్ మధు. శ్రీను ఈజ్ మోర్ టాల్ దాన్ మధు. మోర్ ఉంది, ధ్యాన్ ఉంది కాబట్టి కంపేరిటివ్ డిగ్రీ. కంపేరిటివ్ డిగ్రీకి టాల్కి ఏమొస్తుంది? టాలర్ అని రాయాలి. అప్పుడు రైట్ సెంటెన్స్. మోర్ టాలర్ దాన్ మధు. నెక్స్ట్ కిషోర్ ఈజ్ మోర్ బెటర్ దాన్ తేజు. కిషోర్ ఈజ్ మోర్ బెటర్ దాన్ తేజు. ఇక్కడ బెటర్ అనేది కంపేరిటివ్ డిగ్రీ, ఇంకా దానికి మోర్ పెడితే నో మీనింగ్, మోర్ అవసరం లేదు. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్, బెటర్, బెస్ట్. ఇందులో బెటర్ అనేది కంపేరిటివ్ డిగ్రీ కాబట్టి కంపేరిటివ్ డిగ్రీ ఇంకా మోర్ అవసరం లే కదా. కాబట్టి కిషోర్ ఈజ్ మోర్ బెటర్ దాన్ తేజ్ అనేది తప్పు. మోర్ రిమూవ్ చేసి కిషోర్ ఈజ్ బెటర్ దాన్ తేజ్. ఓకేనా. నెక్స్ట్ అండి సీనియర్, జూనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, ప్రియర్, ఇంటీరియర్, పోస్టీరియర్, పెర్ఫెక్బుల్. వీటి తర్వాత దాన్ వస్తే తప్పు. వీటి తర్వాత ఏమి రావాలి? టు రావాలి. వీటి స్పెషల్ అనమాట. ఈ అడ్జెక్టివ్స్ తర్వాత సీనియర్ తర్వాత, జూనియర్ తర్వాత, సుపీరియర్ తర్వాత, ఇన్ఫీరియర్ తర్వాత, ప్రియర్ తర్వాత,
ఇంటీరియర్ తర్వాత పోస్టీరియర్ తర్వాత ప్రిఫరబుల్ తర్వాత టు రావాలి, దాన్ రాకూడదు. అలాగే ఈ టు తర్వాత ఆబ్జెక్టివ్ కేసులోనే ఒక ప్రణవం కానీ వస్తే ఆబ్జెక్టివ్ కేసే రాయాలి. అంటే ఆబ్జెక్టివ్ కేసు అంటే ఐ, సబ్జెక్టివ్ కేసులు రాయకూడదు. ఐ, ఉయ్, యు, సి అలాంటి రాయకూడదు. ఐ యొక్క ఆబ్జెక్టివ్ కేసు అంటే మీ, అలాగే హిమ్, అలాగే అజ్, అలాగే హెర్రు, అలాంటి ఆబ్జెక్టివ్ కేసు ప్రొనౌన్స్ రాయాలి ఆబ్జెక్టివ్ కేసు వస్తే. ఓకేనా? ఇప్పుడు చూడండి, హీ ప్రిఫర్స్ కాఫీ దాన్ టీ. ప్రిఫర్స్తో ఇప్పుడు కూడా దాన్ అనేది రాదు, టు రావాలి. హీ ప్రిఫర్స్ కాఫీ టు టీ. ఈ జూనియర్ దాన్ మీ, ఈ జూనియర్ దాన్ మీ, జూనియర్తో జూనియర్ టు వస్తుంది. ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసు వచ్చింది చూసారా, ఆబ్జెక్టివ్ కేసే రావాలి. ఈ జూనియర్ దాన్ ఐ రాకూడదు, దాని బదులు టు రావాలి. ఈ జూనియర్ టు ఐ రాకూడదు, ఈ జూనియర్ టు మీ, ఆబ్జెక్టివ్ కేసే రావాలి. ఓకేనా? దాన్తో మనం రాసినప్పుడు కంపేర్ డిగ్రీలో సబ్జెక్టివ్ కేసే రాయమని చెప్పాం. ఓకేనా? ఆబ్జెక్టివ్ కేసులు వస్తే సబ్జెక్టివ్ కేసులో మార్చాం ముందు మోడల్లో. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సుపీరియరు, సీనియరు, జూనియర్ వీటికి తర్వాత టు వస్తుంది కాబట్టి అప్పుడు ఆబ్జెక్టివ్ కేసులో రాయాలి, సబ్జెక్టివ్ కేసులు రాకూడదు. చూడండి, సీనియర్ టు ఐ, సీనియర్ టు ఐ, సీనియర్ టు, జూనియర్ టు, సుపీరియర్ టు తర్వాత అక్కడ ఆబ్జెక్టివ్ కేసు రావాలి, మీ రాయాలి, ఐ రాయకూడదు. సీనియర్ టు మీ. దిస్ ఈజ్ ప్రిఫర్ఫుల్ దాన్ దట్, దిస్ ఈజ్ ప్రిఫర్ఫుల్ దాన్ దట్, దిస్కి దట్కి కంపారిజన్. అయితే ఇక్కడ ప్రిఫరబుల్ తర్వాత ఏం రావాలి, టు రావాలి. దిస్ ఈజ్ ప్రిఫరబుల్ టు దట్. ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఈజ్ ఏ మోస్ట్ సీనియర్ టీచర్ అనకూడదు, తప్పు. చాలామంది ఈజ్ ఏ మోస్ట్ సీనియర్ టీచర్ అని చెప్తారు, తప్పు. ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ టీచర్ అని చెప్పాలి, ఇది రైట్, గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఏ మోస్ట్ సీనియర్ టీచర్ అంటే తప్పు, ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ టీచర్ అనాలి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ అండి 9ది సబ్జెక్ట్ ప్లస్ వెర్బు పక్కన క్వాలిటీ 1 క్వాలిటీ 2 అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఒకటే ఉంటుంది కానీ కంపారిజన్ రెండు క్వాలిటీస్ మధ్య జరిగినప్పుడు, మధ్యలో దాన్ ఉంటుంది. మధ్యలో దాన్ ఉండి రెండు క్వాలిటీస్ మధ్య కంపారిజన్ జరిగినప్పుడు మొదటి క్వాలిటీ ముందు ఈఆర్ ఇస్తే తప్పు. ఈఆర్ రాయకుండా ఏం రాయాలి, మోర్ ప్లస్ పీడీ రాయాలి. అంటే ఇది పీడీలో ఉండాలి, ఇది మోర్ ప్లస్ పీడీలో ఉండాలి. రెండు క్వాలిటీస్ మధ్య కంపారిజన్ జరగాలి. సబ్జెక్ట్ ఒకటే, ఒక సబ్జెక్ట్ యొక్క రెండు క్వాలిటీస్, ఈ సబ్జెక్ట్ యొక్క రెండు క్వాలిటీస్ మధ్య కంపారిజన్ జరిగినప్పుడు మధ్యలో దాన్ ఉన్నప్పుడు ఈ ముందు క్వాలిటీ మోర్ ప్లస్ పీడీలో ఉండాలి, రెండోది కూడా పీడీలోనే ఉంటుంది. ఓకేనా? చూద్దాం. ఈజ్ క్లవరర్ దాన్ ఇంటెలిజెంట్, ఈజ్ క్లవరర్ దాన్ ఇంటెలిజెంట్. ఇక్కడ అతని యొక్క రెండు క్వాలిటీస్ గురించి కంపేర్ జరుగుతుంది, క్లవర్కి ఇంటెలిజెంట్కి. ఈ విధంగా రెండు క్వాలిటీల మధ్య కంపేర్ జరిగి మధ్యలో దాన్ ఉండాలి, దాన్ ఉన్నప్పుడు ఈ ముందు ఉన్నది ఇది ఎలాగ ఇంటెలిజెంట్ అనేది పాజిటివ్ డిగ్రీయే. ముందున్నది ఎలా రాయాలి, మోర్ రాసి దీనికి పాజిటివ్ డిగ్రీ రాయాలి. క్లవరర్కి క్లవర్, మోర్ క్లవర్ దాన్ ఇంటెలిజెంట్, ఈజ్ మోర్ క్లవర్ దాన్ ఇంటెలిజెంట్. సో ఈ విధంగా ఒక సబ్జెక్ట్ ఒకటే, ఆ సబ్జెక్ట్ యొక్క రెండు క్వాలిటీల మధ్య కంపేర్ జరిగినప్పుడు మధ్యలో దాన్ ఉండి అంటే కంపేర్ డిగ్రీలో ఉండి దాన్ ఉన్నప్పుడు ఈ ముందున్నది మోర్ ప్లస్ పీడీలో రాయాలి. క్లవర్, మోర్ తర్వాత పాజిటివ్ డిగ్రీ రాయాలి, మోర్ క్లవర్ దాన్ ఇంటెలిజెంట్ అనేది రైట్. ఓకేనా? నెక్స్ట్ రవి ఈజ్ వైజర్ దాన్ ఇంటెలిజెంట్. ఇక్కడ ఒకటి రవి యొక్క రెండు క్వాలిటీలు వైజరు, ఇంటెలిజెంట్. ఈ విధంగా రెండు క్వాలిటీల మధ్య కంపేర్ జరిగినప్పుడు కంపేర్ డిగ్రీలో దాన్ ఉన్నప్పుడు ఈ ముందు ఏం మార్చాలి, మోర్ వైజ్ అని రాయాలి. వైజర్కి వైజ్, మోర్ వైజ్ దాన్ ఇంటెలిజెంట్. ఓకేనా? ఈ పక్కతలగా పాజిటివ్ డిగ్రీలో ఇస్తాడు, ఇది మాత్రమే తప్పిస్తాం మనకి కరెక్షన్ సెంటెన్స్లో. ఇక్కడ ఈఆర్ ఫామ్ ఇస్తాడు కంపేర్ డిగ్రీలో, కాబట్టి దీన్ని ఎలా రాయాలి, మోర్ ప్లస్ పాజిటివ్ డిగ్రీలో రాయాలి. నెక్స్ట్ అండి ది ప్లస్ సిడి ఆఫ్ ది టూ అంటే ఏంటి, కంపేర్ డిగ్రీలో ఆఫ్ ది టూ ఇచ్చినప్పుడు కంపేర్ డిగ్రీ ముందు ది రాయాలి. యాక్చువల్గా కంపేర్ డిగ్రీ ఫామ్ ముందు ది వాడడం, కానీ ఆఫ్ ది టూ ఇచ్చినప్పుడు ది ఉపయోగించాలి. చూద్దాం. ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ది టూ బ్రదర్స్, బెస్ట్ ఆఫ్ ది టూ ఇచ్చినప్పుడు ఇద్దరిలో అన్నప్పుడు కంపేర్ డిగ్రీ ఉపయోగిస్తాం. ఓకేనా? కంపేర్ డిగ్రీ ఉపయోగిస్తాం. మరి ఆఫ్ ది టూ అంటే కంపేర్ డిగ్రీ ఇద్దరి మధ్య కంపారిజన్ కాబట్టి అలాంటప్పుడు ఇక్కడ బెస్ట్ అనేది రాదు, ఏమొస్తుంది, బెటర్ ఏమొస్తుంది, బెటర్. అలాగే ది రావాలి, ది ఈజ్ ద బెటర్ ఆఫ్ ది బ్రదర్స్ అని రాయాలి.
మన ఇక్కడ మనకు రూల్ ఏంటి, ఆఫ్ ది టూ వచ్చినప్పుడు ది సిడి రావాలి. ఇక్కడ ఆఫ్ ది టూ బ్రదర్స్ అంటే ఇద్దరి మధ్య కంపారిజన్ ఉన్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ అనేది రాదు. ఇప్పుడును ఒక వ్యక్తికి ఇంకొక సమూహానికి ఎక్కువ మందికి అయినప్పుడు మాత్రమే సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టి ఇది ఆఫ్ ది టూ బ్రదర్స్ అంటే ఇద్దరి మధ్య, కాబట్టి ఇక్కడ కంపేర్ డిగ్రీ రావాలి. రూల్ ప్రకారంగా ఆఫ్ ది టూ బ్రదర్స్ వస్తే సిడి ముందు ఏమో రావాలి, ది రావాలి. ది బెటర్ ఆఫ్ ది టూ బ్రదర్స్. ఇది చూడండి, ఈజ్ బెటర్ ఆఫ్ ది టూ బ్రదర్స్. ఆఫ్ ది టూ వచ్చినప్పుడు ది ప్లస్ సిడి రావాలి, ది బెటర్ ఆఫ్ ది రావాలి, ది బెటర్ ఆఫ్ ది. నెక్స్ట్ అండి, రాణి ఈజ్ టాలెస్ట్ ఆఫ్ ది టూ గర్ల్స్. ఆఫ్ ది టూ గర్ల్స్ వచ్చిందంటే అసలు అక్కడ సూపర్లేటివ్ డిగ్రీ వాడడానికి లేదు. ఇద్దరు అని అంటే కంపేర్ డిగ్రీని వాడాలి. రాణిని వాళ్ళిద్దరిలో పోల్చింది కాబట్టి ఇద్దరి మధ్య ఇద్దరు ఉన్నారు, ఇద్దరిలో రాణి అనేవి టాలెస్ట్ చెప్పి కాబట్టి ఇద్దరి మధ్య కంపేర్ చేసినప్పుడు కంపేర్ డిగ్రీలో జరగాలి తప్ప సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ ఫామ్ రాదు. సో ఆఫ్ ది టూ అంటే ఇద్దరు కాబట్టి కంపేర్ డిగ్రీ వాడాలి. కాబట్టి టాలెస్ట్కి ఏమొస్తుంది, టాలర్. నెక్స్ట్ ఆఫ్ ది టూ వస్తే మాత్రం రూల్ ఏంటి, కంపేర్ డిగ్రీ ముందు ది ఉండాలి. సో రాణి ఈజ్ ది టాలర్ ఆఫ్ ది టూ గర్ల్స్. ఈ విధంగా ఇద్దరి మధ్య కంపేరిజన్ ఎప్పుడు కూడా కంపేర్ డిగ్రీ వాడాలి, సూపర్లేటివ్ డిగ్రీ వాడితే తప్పు. ఓకేనా. నెక్స్ట్ రూల్ ఏంటంటే ఆఫ్ ది టూ ఇస్తే మాత్రం కంపేరిటివ్ డిగ్రీ ముందు ది రావాలి. నెక్స్ట్ ఇన్ ప్యారలల్ కన్స్ట్రక్షన్. మనం ఆల్రెడీ చెప్పుకుని ఉన్నాము. ఎక్కడ చెప్పుకున్నాం అంటే మనము సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో లేదా నెక్స్ట్ డిఫరెంట్ ఆర్టికల్ ఉపయోగించినప్పుడు కూడా దీన్ని చెప్పుకోవడం జరిగింది. డిఫరెంట్ ఆర్టికల్ ఉపయోగించినప్పుడే చెప్పాం. దా సిడి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ రెండు సెంటెన్స్లు పక్క పక్కన ఉంటాయి. ఇందులో ది సిడి దా సిడి కంపేరిటివ్ డిగ్రీ, అలాగే ఇందులో కూడా దా సిడి దా కంపేరిటివ్ డిగ్రీ ఉంటుంది. సో ఇక్కడ కంపేరిటివ్ డిగ్రీ ముందు దా ఉపయోగిస్తాం, ఇక్కడ కంపేరిటివ్ డిగ్రీ ముందు దా ఉపయోగిస్తాం. రెండు సెంటెన్స్లను అంటే ప్యారలల్ కన్స్ట్రక్షన్ ఒకేసారి రెండు సెంటెన్స్లు ఉంటాయి. ఉదాహరణకి ద మోర్ యూ వర్క్ ద మోస్ట్ యూ గెట్. నువ్వు బాగా కష్టపడినట్లయితే కండిషన్స్ ఉంటాయి అన్నమాట. నువ్వు బాగా కష్టపడినట్లయితే నువ్వు నీకు ఎక్కువ లబ్ధి పొందుతావని. ఓకేనా. కండిషన్కి సంబంధించిన సెంటెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ కంపేర్ డిగ్రీలో ఉన్నప్పుడు దా సిడి అంటే కంపేర్ డిగ్రీ ముందు ది వాడాలి, ఇక్కడ కంపేర్ డిగ్రీ ముందు ది వాడాలి. కానీ ఇక్కడ దా ఉంది, ఇక్కడ కంపేర్ డిగ్రీ లేదు. ఏంది మోర్ రాయాలి. మోస్ట్ అంటే సూపర్లేటివ్. ద మోర్ కంపేర్ డిగ్రీస్ రెండు ఒకలంటే ఉపయోగించాలి. రెండు అంటే ఒకలంటే అంటే ఇక్కడ కంపేర్ డిగ్రీ రావాలి, ఇక్కడ కంపేర్ డిగ్రీ రావాలి, దీని ముందు ది రావాలి, ఇక్కడ ముందు ది రావాలి. ద వాల్డర్ వీఆర్, వైజర్ వీఆర్. ఇక్కడ ద సిడి ఉంది కంపేర్ డిగ్రీ, ఇక్కడ వైజర్ కంపేర్ డిగ్రీ, కానీ దీని ముందు ది రావాలి. ద వాల్డర్ వీఆర్, ద వైజర్ వీఆర్ అనేది రైట్. ద లిటిల్ యూ వర్క్ ద లెస్ యూ గెట్. ఇక్కడ కంపేరిటివ్ డిగ్రీ రావాలి, లిటిల్ కాదు లెస్. ద లెస్ యూ వర్క్ ద లెస్ యూ గెట్. లిటిల్ లెస్ లీస్ట్ కదా, కాబట్టి ద లెస్ యూ వర్క్ ద లెస్ యూ గెట్. ఈ ముందు సెంటెన్స్లో కంపేర్ డిగ్రీ ముందు ది రాయాలి, తర్వాత సెంటెన్స్లో కంపేర్ డిగ్రీ ఉండాలి, దాని ముందు ది రాయాలి. రెండు కంపేర్ డిగ్రీలే, రెండింటి ముందు దాని ఆర్టికల్ని ఉపయోగించాలి. ద మోర్ టైర్డ్ యు ఆర్ ద హార్డ్ ఇట్ ఈజ్ టు కాన్సన్ట్రేట్. ఇక్కడ ద మోర్, ఇక్కడ ద హార్డ్ అని ఉంది కాబట్టి తప్పు. ద మోర్ అంటే కంపేర్ డిగ్రీ, ద హార్డ్ అనేది కంపేర్ డిగ్రీ కదా, హార్డర్ అని రావాలి ఇక్కడ, ద హార్డర్. సో ఈ విధంగా ప్యారలల్ కన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు రెండు సెంటెన్స్లలో మొదట కంపేర్ డిగ్రీలో ఉపయోగించడం జరుగుతుంది. ప్యారలల్ కన్స్ట్రక్షన్ అంటే ఇక్కడ ద మోర్ యూ వర్క్ ద మోర్ యూ గెట్ అంటే నువ్వు ఎంత ఎక్కువ కష్టపడితే అంత సంపాదిస్తావు అని చెప్పడం. అలాగే ఇక్కడ ద లెస్ యూ వర్క్ ద లెస్ యూ గెట్ అంటే దాని అర్థం ఏంటి, నువ్వు తక్కువ పని చేస్తే తక్కువ సంపాదిస్తావు, కండిషన్స్ మాట. అలాంటి ప్యారలల్ కన్స్ట్రక్షన్స్లో ద ప్లస్ కంపేరిటివ్ డిగ్రీ, అలాగే రెండో సెంటెన్స్ కూడా ద ప్లస్ కంపేరిటివ్ డిగ్రీ స్ట్రక్చర్నే ఉపయోగించాలని అర్థం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఏమైనా వస్తాయి ఎర్రర్స్ గురించి మనం యాడ్జెక్టివ్ సంబంధించి ఇంకా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఎర్రర్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.